ప్రహ్లాద వరద నరసింహ చిన్న భక్తిని మహారక్షణగా మార్చిన దయమయా బాలుని నమ్మకాన్ని కాపాడి సత్యానికి సింహ కవచమై నిలిచిన పరమాత్మా హిరణ్యకశిపుని గర్వం గర్జించిన ప్రహ్లాదుని హృదయం భయపడలేదు. నీ నామం అతని శ్వాసలో ఉండగా రాజ్యబలం కూడా అతన్ని వంగించలేదు. నరహరిని రక్షణాయుధంలో మాత్రమే కాదు, భక్తుని కన్నీటి పిలుపులోనూ ఉంది. నిజం కోసం ఒంటరిగా నిలిచిన హృదయానికి నీ సన్నిధి అదృశ్యభాగంగా ఉంది. స్తంభమా దేవుడా నీ లోకం అడిగిన వేళ భక్తి సత్యాన్ని ప్రకటించింది. కనబడని దైవం కనబడే క్షణమై స్తంభం చీల్చి కరుణ గర్జనగా వెలిగింది. ప్రహ్లాదుడు చిన్నవాడైన అతని విశ్వాసం పర్వతంలా నిలిచింది. అధర్మం పెద్దదిగా కనిపించినా భక్తి ముందు అది నీడలాగా కరిగిపోయింది. ప్రహ్లాద రక్షక నరసింహ పిల్లల మనసులో భయాన్ని తొలగించు. నిజం మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చి వారి హృదయంలో భక్తి దీపం వెలిగించు. పాఠశాల ఒత్తిడిలో నిలిచే బిడ్డకు నీ నామం మంతర బలం కావాలి. సందేహం ఒంటరితనం భయం వచ్చినా నరసింహ కృప కవచం కావాలి. కుటుంబ గుమ్మంలోని సింహరూపం ఉంటే అపశకునం కూడా దూరమవుతుంది. తల్లిదండ్రులార్థనలో నీ నామం ఉంటే పిల్లల భవిష్యత్తు ధైర్యంగా వెలుగుతుంది. నీ నఖాలు అధర్మాన్ని ఛేదించినా నీ హృదయం భక్తుని కోసం మృదువుగా నిలిచింది. నీ గర్జన లోకాన్ని కదిలించిన ప్రహ్లాదుని చెంత అది తండ్రి స్వరంగా మారింది. నరసింహ, అన్యాయాన్ని చూసి భయపడని మనస్సు మాకు ప్రసాదించు. కానీ శక్తి వచ్చినప్పుడు దానిని దయతో నడిపే వివేకం కూడా ప్రసాదించు. నీ రూపం మాకు చెబుతుంది భక్తి బలహీనత కాదు, అంతర శౌర్యం. నీ కథ మాకు నేర్పుతుంది
సత్యం ఆలస్యమైన ఓడిపోని దైవ ధైర్యం. ప్రహ్లాదుని నామస్మరణ మాకు ఆదర్శం కావాలి, నీ రక్షణ మాకు ఆధారం కావాలి. ప్రతి చిన్న ప్రార్థనలో దాగిన నమ్మకానికి నీ దివ్య దృష్టి వరంగా రావాలి. లక్ష్మీ నరసింహ కోపం కాదు, కరుణతో కాపాడే సింహస్వామి. ప్రహ్లాద వరదా భక్తుని గుండెలో నీవే భయం చెదరగొట్టె దీపమూర్తి. చిన్న భక్తి మహారక్షణగా మారే రహస్యాన్ని నీ అవతారం లోకానికి చూపింది. ప్రహ్లాదుని కాపాడిన నరహరి మా పిల్లలు, మా ఇల్లు, మా ధర్మాన్ని దీవించు. ప్రహ్లాద వరద నరసింహ, చిన్న భక్తిని మహారక్షణగా మార్చిన దయామయ. బాలుని నమ్మకాన్ని కాపాడి సత్యానికి సింహ కవచమై నిలిచిన పరమాత్మ. హిరణ్యకశిపుని గర్వం గర్జించిన ప్రహ్లాదుని హృదయం భయపడలేదు. నీ నామం అతని శ్వాసలో ఉండగా రాజ్యబలం కూడా అతన్ని వంగించలేదు. నరహరి నీ రక్షణ ఆయుధంలో మాత్రమే కాదు, భక్తుని కన్నీటి పిలుపులోనూ ఉంది. నిజం కోసం ఒంటరిగా నిలిచిన హృదయానికి నీ సన్నిధి అదృశ్య బలంగా ఉంది. స్తంభమా దేవుడా అని లోకం అడిగిన వేళ భక్తి సత్యాన్ని ప్రకటించింది. కనబడని దైవం కనబడే క్షణమై స్తంభం చీల్చి కరుణ గర్జనగా వెలిగింది. ప్రహ్లాదుడు చిన్నవాడైనా అతని విశ్వాసం పర్వతంలా నిలిచింది. అధర్మం పెద్దదిగా కనిపించిన భక్తి ముందు అది నీడలాగా కరిగిపోయింది. ప్రహ్లాద రక్షక నరసింహ, పిల్లల మనసులో భయాన్ని తొలగించు. నిజం మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చి వారి హృదయంలో భక్తి దీపం వెలిగించు. పాఠశాల ఒత్తిడిలో నిలిచే బిడ్డకు నీ నామం అంతర బలం కావాలి. సందేహం, ఒంటరితనం, భయం వచ్చినా నరసింహ కృప కవచం కావాలి. కుటుంబ గుమ్మంలోని సింహ రూపం ఉంటే అపశకునం కూడా దూరమవుతుంది. తల్లిదండ్రుల ప్రార్థనలో నీ నామం ఉంటే పిల్లల భవిష్యత్తు ధైర్యంగా వెలుగుతుంది. నీ నఖాలు అధర్మాన్ని ఛేదించిన నీ హృదయం
నీ శక్తి వచ్చినప్పుడు దానిని దయతో నడిపే వివేకం కూడా ప్రసాదించు. నీ రూపం మాకు చెబుతుంది భక్తి బలహీనత కాదు, అంతర శౌర్యం. నీ కథ మాకు నేర్పుతుంది సత్యం ఆలస్యమైన ఓడిపోని దైవ ధైర్యం. ప్రహ్లాదుని నామస్మరణ మాకు ఆదర్శం కావాలి, నీ రక్షణ మాకు ఆధారం కావాలి. ప్రతి చిన్న ప్రార్థనలో దాగిన నమ్మకానికి నీ దివ్య దృష్టి వరంగా రావాలి. లక్ష్మీ నరసింహ కోపం కాదు, కరుణతో కాపాడే సింహస్వామి. ప్రహ్లాద వరద భక్తుని గుండెలో నీవే భయం చెదరగొట్టే దీపమూర్తి. చిన్న భక్తి మహారక్షణగా మారే రహస్యాన్ని నీ అవతారం లోకానికి చూపింది.